హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అల్లం పచ్చడి అండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడిని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. 250 గ్రామ్స్ 250 గ్రాములు అల్లం అండి. అల్లాన్ని ఒకసారి ఫస్ట్ నీట్గా కడిగేసుకున్న తర్వాత చెక్కు తీసేసుకుని మరోసారి నీట్గా కడిగేసుకుని పొడి క్లాత్ తోటి తడి లేకుండా తుడిచేసుకుని ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఒక హాఫ్ అన్ అవర్ సేపు చెమ్మ లేకుండా తీసుకోవాలండి. అల్లాన్ని ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు, ఫ్యాన్ కింద పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఎండలో పెట్టేశాను. అలాగే 150 గ్రామ్స్ నుంచి 160 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు తీసుకోవచ్చండి. మీ స్పైసీని బట్టి తీసుకోండి. నేనైతే 150 గ్రామ్స్ తీసుకున్నాను. వీటికి తొడిమెలు తీసేసుకుని పొడి క్లాత్ తోటి ఇలా ఒక్కొక్క ఎండుమిరపకాయ నీట్గా తుడిచేసుకున్నానండి. డస్ట్ అనేది ఉంటుంది కదా, ఇలా అంతా నీట్గా తుడుచుకున్న తర్వాత వీటిని కూడా ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ సేపు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వలన మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి. అంతేకాకుండా గ్రైండ్ చేసేటప్పుడు బాగా స్మూత్గా ఎండుకారం అనేది గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు 250 గ్రాములు బెల్లం, అలాగే 250 గ్రాములు సాల్ట్ అండి. 125 ml కప్పుతోటైతే కరెక్ట్గా 1.5 కప్పు అయితే మనకి 250 గ్రాములు అవుతుందండి. ఇలా సాల్ట్ 250 గ్రామ్స్, ఈ బెల్లము అలాగే సాల్ట్ రెండు గ్రైండ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ సాల్ట్ వేసుకొని ఇందులోనే బెల్లం కూడా ఒక హాఫ్ వేసేసుకొని, బెల్లం అనేది ఉండలు లేకుండా ఉండడం కోసం మాత్రమేనండి గ్రైండ్ చేసింది. బెల్లం మాత్రమే వేస్తే అంటుకుంటుంది కాబట్టి జార్కి ఇలా సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను. మిగిలిన సాల్ట్ బెల్లం కూడా వేసేసుకొని ఉండలు లేకుండా గ్రైండ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్ అనేది కొంచెం పెద్దది తీసుకుంటే మనం కలపడానికి కన్వీనియంట్గా ఉంటుందండి. అలాగే చింతపండు అనేది 250 గ్రామ్సేనండి. పుల్లలు పీచులు లేకుండా తీసేసుకొని బౌల్లోకి వేసేసుకొని మరో బౌల్లో వాటర్ అనేది 750 ml నుంచి 800 ml వరకు తీసుకోవాలండి. ఈ వాటరు బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని చింతపండులోకి వేసేసుకొని, చింతపండు అనేది బాగా ఇలా వేడి నీళ్ళు అంతా కూడా మసలగాగే నీళ్ళు పోస్తున్నామంటే బాగా స్మూత్గా అవుతుందండి గ్రైండ్ చేసేటప్పుడు. జస్ట్ ఒకసారి ఇలా గరిటెతో కలిపేసుకొని ఇది కంప్లీట్గా చల్లారాలండి. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మెంతులు అనేవి 25 గ్రామ్స్ అండి. అంటే 2 స్పూన్ అయితే 25 గ్రామ్స్ అవుతాయండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కంప్లీట్గా చల్లారే వరకు ఉంచేసుకోవాలి. అదే కడాయిలో ఎండుమిరపకాయలను కొద్దిగా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఎండుమిరపకాయలను 4-5 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలండి. అంటే కాస్త క్రిస్పీగా ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 4-5 నిమిషాల సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలి ఉన్నటువంటి ఎండుమిరపకాయలని కూడా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత జార్లోకి చల్లారినటువంటి మెంతులు అలాగే ఎండుమిరపకాయలు ఒక హాఫ్ వరకు వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ కారపొడి మెంతుల పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని మిగిలి ఉన్నటువంటి ఎండుమిరపకాయలని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని ఇప్పుడు అల్లం అనేది మనము ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఎండలో పెట్టాను కదండి. అలా చెమ్మ లేకుండా తీసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి చెమ్మ లేకుండా తీసుకోవాలండి. ఇలా అల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. వీటిని కడాయిలోకి వేసేసుకొని స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టేసుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దీన్ని 7-8 నిమిషాల సేపు బాగా ఫ్రై చేయాలండి. అంటే అల్లం కట్ చేసేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటుంది కదా, అల్లంలో ఉన్నటువంటి వాటరు ఈ చెమ్మంతా కూడా మనకు పోయే వరకు దాదాపు 7-8 నిమిషాలు టైం పడుతుంది. అలాగే 100 గ్రాములు పొట్టు వలిచినటువంటి తెల్లగడ్డను ఇలా జస్ట్ ఒకసారి నల్లగొట్టుకుంటే కచ్చాపచ్చగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగా మంచి స్మెల్ కూడా వస్తుందండి. వీటిని కూడా కడాయిలోకి వేసేసుకుని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని
దాదాపుగా ఓ 2 నిమిషాలు అయితే చాలండి. తెల్లగడ్డల్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఓ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుని, ఇవి కంప్లీట్గా అల్లం 2 తెల్లగడ్డ కూడా చల్లారి ఉండాలండి. ఇలా చల్లారినటువంటి అల్లం తెల్లగడ్డని రెండింటిని కూడా జార్లోకి వేసేసుకొని బాగా వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. కానీ అల్లం అనేది మొత్తం కంప్లీట్గా మనకి స్మూత్గా అవ్వదు కాబట్టి ఇందులో కొంచెం చింతపండు నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదండి, కొద్దిగా వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇలా స్మూత్గా అవుతుంది. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ను మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఈ చింతపండు మాత్రమే తీసుకోండి, వాటర్ లేకుండా. ఫస్ట్ చింతపండు మాత్రం వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా చింతపండు వాటర్ని వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుంటే బాగా స్మూత్గా అవుతుంది. ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకుని ఇలా కొద్దిగా చింతపండు వాటర్ని వేసేసుకొని అంతా జార్లోది క్లీన్గా తీసేసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్నటువంటి చింతపండు వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి, కలపడానికి వీలుగా ఉంటుంది. ఇలా అంత బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. మిగిలి ఉన్నటువంటి చింతపండు వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం ఇలా స్లోగా వేస్తే అడుగున మనకి చింతపండులో ఉన్నటువంటి పుల్లల పీచులు ఇంకా ఏమన్నా ఉన్నా కూడా అవి తీసేసుకోవచ్చండి. మరోసారి అంత బాగా మిక్స్ చేసేసుకున్నామంటే అల్లం పచ్చడి పోపు పెట్టడానికి రెడీగా అవుతుందండి. ఇలా అల్లం పచ్చడి కాస్త లూజ్గా ఉండాలండి, ఎందుకంటే కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు పోపు కోసం కంపల్సరీ నువ్వుల నూనె మాత్రం తీసుకోవాలండి, ఎందుకంటే నువ్వుల నూనె తీసుకుంటేనే మనకు అల్లం పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండేది. మెయిన్ ఈ నువ్వుల నూనెతోటే. కరెక్ట్గా 250 ml నువ్వుల నూనె అయితే సరిపోతుందండి. ఇలా 250 ml కొలిసి తీసుకున్నాను నేనైతే. కడాయిలోకి వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను ఆవాలు వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా నల్లగొట్టుకున్నటువంటి తెల్లగడ్డ ఒక 8 వరకు వేసేసుకొని పోపు అనేది కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 7-8 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుని జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిగిలి ఉన్నటువంటి వేడికే మనకి పోపు అనేది రెడీ అవుతుందండి. ఇది కంప్లీట్గా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత అల్లం పచ్చడిలోకి వేసేసుకొని బాగా నీట్గా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనము 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు ఈ అల్లం పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అలాగే ఉంటుందండి. అంతేనండి, అల్లం పచ్చడి రెడీ అయింది కదా. ఈ అల్లం పచ్చడి ఇడ్లీలో కానీ మనకి దోశకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ అల్లం పచ్చడిని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ అల్లం పచ్చడి మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.